పాప సంబంధం అంతా కడిగేసి దేవుడు నన్ను అన్నీ కడిగేసి 6 నెలల్లో రక్షణ ఇచ్చి అప్పుడు నన్ను దేవుడు వెంటనే సేవకు పిలుచుకున్నాడు. 2016లోనే నన్ను వెంటనే దేవుడు సేవకు పిలుచుకున్నాడు అండి. అప్పుడు దేవుడు నన్ను సేవకు పిలుచుకున్నాడు. ఆ రోజు మొదలైన దర్శనం, ఆ రోజు దేవుడు ఇచ్చిన దర్శనం, ఈ రోజుకి దేవుడి దర్శనం నేను వదులుకోలేదు. ఆ సినిమాలో అన్న మాటే నా జీవితంలో నెరవేరదు. ఏమన్నాడు? నిజమైన దేవుడు ఉంటే మనిషిని, నిజంగా యేసు ప్రభు నన్ను ఈ రోజు మనిషిగా మార్చాడు. లేకపోతే నిజం చెప్తాను, నీకుని కూరని అయిపోదును, ఏ రౌడీని అయిపోదును. ఈ రోజు దేవుడి మాటలు చెప్పడానికి చాలా మంది అడ్డుపడిపోతున్నారు. చాలా మంది తెలియదు బాబు, నేను ఎవరినో మీకు తెలియదు. ఒకసారి మున్సిపాలిటీలు బెక్కవలెళ్ళి అడగాలి, నేను ఎవరినో తెలియదు మీకు, నేను ఎవరినో తెలియదు మీకు. నేను నా కోసం అసలు బ్రతకట్లేదు. 2016 సేవలో ఎక్కడ ఇప్పుడు ₹1 తీసుకోలేదు. దేవుడు నాకు చెప్పాడు, నువ్వు పని చేసుకుని నీ డబ్బులతో షుగర్ చేయి, దేవుడి కోసం బ్రతకాలా, దేవుడి కోసం చావాలా, ఇంకొక మార్గం లేదు లేదు. అప్పుడు చెప్పాడు యేసు ప్రభు నాతో మాట్లాడు. అప్పుడు నిజమైన దేవుడు ఉంటే మనిషి ఎలా మారుతాడు? మనిషిని మనిషిగా మారుతాడు. నిజంగా చెప్తున్నాను, నన్ను అలా మార్చాడండి. నేను నిజంగా అదే ప్రార్థన చేసుకుంటాను, నన్ను మనిషిని మనిషిగా మార్చే ప్రభు, నన్ను నీలో ఉంచుకో ప్రభు, నన్ను నీతో ఉంచుకో ప్రభు. లోకం దుర్మార్గుడు అయిపోతాడు అంతే. లోకం నన్ను బాగా పేర్లెట్టింది. లోకసువార్త 19వ అధ్యాయంలో కూడా జక్కయ్య అనే మనుషుడికి లోకం 4 పేర్లెట్టింది. పొట్టువాడైన మనుషుడు, ధనవంతుడు, సొంకం గుప్తాదారుడు, పాపి అయిన మనుష్యుడు, 4 పేర్లెట్టింది లోకం. అయితే యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది అన్నాడు. అంతే. లోకం ఎన్నో పేర్లెట్టింది. ఇటు దుర్మార్గుడు అయిపోతారు, మనిషి మనిషిగా ఉండడు అన్నారు, అలాగన్నారు, ఇలాగన్నారు. కానీ యేసు ప్రభు ఏం చేశాడే? ఆయన గుండెకే ఇచ్చాడు. దేవుడు ఆయన కోసం బ్రతక, లోకం కోసం ఎందుకు బ్రతుకుతున్నా తెలియదు నాకు దేవుడు ఏం నేర్పాడంటే ఆయన కోసం బ్రతకడం నేర్పాడు. గ్రంథాలు తిరగడం నేర్పాడు. బైబిల్ గ్రంథం మొత్తం నేర్పాడు. చాలా ట్రైనింగ్ ఇచ్చాడు నాకు బైబిల్ గ్రంథంలో. నేను ఉన్నదే పెద్దోళ్ళ దగ్గర, అంతకు మించిన పెద్ద 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 గురువు దగ్గర ట్రైనింగ్ పొందాను. ఇంకా ఆయన తప్ప ఇంకెవరున్నారు ఆయన గురువు? అసలైన గురువు దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాను. 8 సంవత్సరాల ట్రైనింగ్లో ఉన్నారు. ఎవరు ఏ ప్రశ్న వేసినా బైబిల్ గ్రంథంలో సమాధానం చెప్పగలను. ఒకవేళ తెలియకపోతే ప్రభువుని అడిగి తప్పగా చెప్తాను. ఎవరు బైబిల్లోనే చెప్పరు, సొంత మాటలు చెప్పరు. నువ్వు ఎలాగనుకున్నా అలా కుదరదు. బైబిల్ ఉండాలి, వాక్యం ఉండాలి. దేవుడు నడిపింపలేకుండా ఎప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు. దేవుడు చెప్పకుండా ఏ ప్రాంతానికి వెళ్ళలేదు. దేవుడు చెప్పకుండా ఒక్క అడుగు వేయలేదు. నాకు తెలియదు, నాకు సొంత నడక లేదు. నాకు దేవుడే తన మనసును నాకు ఇచ్చాడు. ఆయన చూస్తేనండి. నిజంగా నేను వెతికానా? నేను ఆయన వెతకలేదు, నేను ఆయన్ని వెతుక్కుంటూ రాలేదు. కానీ ఆయనే నన్ను వెతకని వారికి నేను దొరికితని. యెషయా గ్రంథం 65వ అధ్యాయం. దేవుడు నేను వెతకలేదని, దేవుడు నేను వెతకలేదని, దేవుడు నేను తిట్టుకున్నాను, దేవుడు నేను దూషించుకున్నా, దుర్మార్గుడిని అయిపోయి, దౌర్భాగ్యుని అయిపోయి, భయంకరుని అయిపోయి చచ్చిపోదాం అనుకున్నాను. నేను చచ్చిపోదాం అనుకున్నాను. భయంకరం రౌడీని అయిపోతే ఎవడన్నా. అలాంటి సమయంలో దేవుడు నన్ను దర్శించాడండి. కీర్తన యెషయా గ్రంథం 65వ అధ్యాయం 1-2 వచనాలు. యెషయా గ్రంథం 65వ అధ్యాయం. నా యొద్ద విచారణ చేయని వారిని, చూడండి, నా యొద్ద విచారణ చేయని వారిని నా దర్శనములకు రానిచ్చితిని. ఎవరిని? నా యొద్ద విచారణ చేయని వారిని, నన్ను ఎప్పుడు నా దగ్గర ప్రార్థన చేయని వాళ్ళని, నా దర్శనములకు రానిచ్చితిని, ఎప్పుడు నా దగ్గర అడగనోళ్ళని, ఎప్పుడు నా మాటే నచ్చనోళ్ళని దేవుడు ఏం చేశాడట? ఆయన దర్శనానికి రానిచ్చాడు. యేసు ప్రభుని 2016లోనే స్పష్టంగా చూశాను దర్శనంలో. చెబుతాను, ఎప్పుడైనా వచ్చినప్పుడు చెప్పు. దర్శనం నిజంగానే చూశాను. పడుకున్న గుర్తుంది, బయలు పక్కన ఆడాడు, అన్ని గుర్తుంది నాకు. ఆయన మళ్ళీ వచ్చినప్పుడు ఎప్పుడైనా దర్శనం చెప్తాను. నన్ను వెతకని వారికి నేను దొరికితేనే. అది నేను యేసుప్రభుని వెతికానా? నేను వెతకలేదండి. ఎందుకు యేసుప్రభుకి ఇంత ప్రేమ నా మీద అంటే ఆయన సేవ చేయాలి. ఆయన నాకు ఇష్టం లేదు. చిన్నప్పుడు నాకు వద్దు 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 అన్నాను. నాకు నువ్వు వద్దు, నువ్వు వద్దు, ఈయన వద్దు, నాకు ఈ దేవుడు వద్దు, నాకు ఈ దేవుడు వద్దు అన్నాను. నాకు యేసుప్రభు నా మీద ఎందుకు ఆయనకు అంత ప్రేమ నాకు తెలియలేదు. నన్ను అందరూ వదిలేశారు, అందరూ ద్వేషించారు, నానివులు ద్వేషించారు, బంధువులు ద్వేషించారు. యేసుప్రభు మాత్రం గుండెలు కత్తుకున్నాడు. మరి ఆయన కోసం చచ్చిపోవాలనుకోకపోతే ఏమనుకుంటారు? నీకు ఏ అర్థం? చాలా మందికి ఎందుకు అర్థం అవుతుందంటే, నిన్ను ఎవరు ప్రేమించినప్పుడు, ఒక వ్యక్తి నిన్ను ఆదరించి నీ గుండెలు దాచుకుంటే అప్పుడు తెలుస్తుంది ఆ ప్రేమ ఏంటి. ఆయనకు వచ్చి చచ్చిపోలేప్పుడు బతికితే ఈతోనే, చావైనా లాభం అనుకుంటాం. ఎప్పుడు తెలుసా? ఆయన పట్టుకొని నిన్ను పట్టుకొని విధానం బట్టి నీకు అర్థం అవుతుంది. లోకం నుండి, శాపం నుండి, పాపం నుండి నన్ను విమోచించాడు కాబట్టి నాకు అంత సంతోషం దేవుడి మీద. నేను ఎన్నిసార్లు ఆయన తృణీకరించుకున్నా, ఎన్నిసార్లు ఆయన వదిలేసిన, ఎన్నిసార్లు ఆయన ఇష్టపడకపోయినా. ఎందుకో నేనంటే యేసుప్రభుకి ప్రేమ అంటే
ఎందుకు? ఒక భక్తులు పాడతారు కదా, నేనంటే నేనంటే నీకెందుకు ప్రేమ, నన్ను మరచిపోవెందుకు. ఆయన ప్రాణం అయిపోయాడు. ఏమైపోయాడు? నేను ప్రార్థించలేదే, పలకరించాడు. మాట వినలేదు, ఆయన బుజ్జగించాడు. దేవుడు నేను మాట వినలేదు, ఆయన ప్రార్థన చేయలేదు, ఆయన అసలు వెతకలేదు, ఎప్పుడు పట్టించుకోలేదు. యేసు ప్రభువా అని మాటే నా నోట్లోకి. ఎందుకో యేసు ప్రభుకి ఎంత ప్రేమ. ఈరోజు మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ఎందుకు? మిమ్మల్ని మీరు యేసు ప్రభుని వదిలేసి ఉంటారు. నాకులాగే యేసు ప్రభు తృణీకి ఉండొచ్చు. ఆయనకి నువ్వంటే ఎందుకంత, మనం అంటే అంత ప్రేమ ఎందుకంటే మనం చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతాం. ఈ లోకం శాశ్వతం కాదని ఆయన తెలుసు. చనిపోతే నరకానికి వెళ్ళిపోతాం. అందుకే ప్రార్థించలేకపోయినా కొన్నిసార్లు ఆయన మన మాట వినలేదు, ఆయన తృణీకరించిన ఆయన వస్తా దగ్గరికి వస్తా, నా దగ్గరికి వచ్చాడు అలాగే. ఎందుకంటే నువ్వంట అంత ప్రేమ దేవుడు ఎవరికి ఉండదండి. తల్లిదండ్రులకి లేని ప్రేమ అంటే, ఎవరికి బంధువులకి లేని ప్రేమ, భార్యకి లేని ప్రేమ, భర్తకి లేని ప్రేమ చెప్తున్నాను, దేవునికి ఉంటుందండి. దేవునికి ఉంటుంది. ఎందుకంటే అందుకే ఆయన మనం వెతకకపోయినా వస్తున్నాడంటే, ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటావు, మాట వినకపోయినా కలవరిస్తూ ఉంటావు. ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటావు, మాట వినకపోయినా కలవరిస్తూ ఉంటావు. ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా. నా ప్రాణమైనావు నీవు, ప్రాణమా నా ప్రాణమా, ప్రాణమా నా ప్రాణమా, నేనంటే నీకెందుకో ఈ ప్రేమ, నన్ను విడిచిపోవెందుకో. నేనంటే నీకెందుకో ఈ ప్రేమ, నన్ను మరచిపోవెందుకు. ప్రార్థించలేదు, మాట వినకపోయినా ప్రేమిస్తాడు. ఎందుకు ప్రేమిస్తాడంటే ఆయనకి ఏంటో ఆ ప్రేమ. అంత ప్రేమ లేకపోతే ఈ లోకానికి వచ్చి ఉన్నాడండి. ఆ ప్రేమను తెలుసుకో సహోదరుడు. ఆ ప్రేమను చెప్తావు. క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తుంది, నన్ను బలవంతం చేస్తుంది. ఆ ప్రేమే. నాకు దేవుని కంటే ఎవ్వరు ఎక్కువ కాదు. మళ్ళీ చెప్తాను, దేవుని కంటే నాకు ఎవరు ఎక్కువ కాదు. మా అమ్మతో కూడా చెప్పాను, అమ్మ నాకు మొదట దేవుడే, నీకు మొదట దేవుడు. ఎవరు నాకు మీరు తప్పే అలా అనకమ్మా. కొడుకులు నిన్ను ప్రేమించను, నీ కొడుకులు నిన్ను సరిగ్గా ప్రేమించను సమయం ఉంటుంది. తల్లిదండ్రులు ఇవ్వలేని ప్రేమ కూడా ఉంటుందమ్మా. నీ తల్లిదండ్రులు నిన్ను ప్రేమించడం, నిన్ను ఎవరు ప్రేమిస్తారంటే యేసు ప్రభు ప్రేమిస్తాడమ్మా. ప్రార్థించకపోయినా నన్ను ప్రేమించాడు, మాట వినకపోయినా కలవరిస్తావు. నన్ను కలవరించింది ఎవరు? ఎందుకు ఆయనకి ఎందుకో, యేసయ్యకి ఎందుకో ఈ ప్రేమ. ఎందుకంటే నేను నశించిపోతాను, నరకానికి వెళ్ళిపోతాను. నా పాపాల్లో నా శాపాల నుంచి చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతాను. నేను పిల్లలు నాకు తెలియదు. ఊరే మీరు పిల్లలు అర్రా, మీరు పిల్లలయ్యా, మీకు ఏమీ తెలియదు. నరకం ఉందే, అగ్నిలో లాగినట్టు కొందరు రక్షించడు. యోధాపత్రి 1:22 దేవుడు అంటాడు, అగ్నిలో ఉండి లాగినట్టు కొందరునే నీ పక్కన వాళ్ళు పడిపోతుంటే చూసి చూడట్టు వెళ్ళిపో, పక్క ఊర్లోకి వెళ్ళి కాపాడు. ఈ పక్కన కాలిపోతున్నాడు, పావులరా ఆయన అని కాపాడు మానేసి యేసు ప్రభు ప్రేమామయుడు. ఆయన ప్రేమ రక్తం అంతా ధారపోసాడు. ప్రేమ.
నీ ప్రేమ రుచించగానే నన్ను నేను మరచితినయ్యా. నీ ప్రేమ రుచించగానే నన్ను నేను మరచితినయ్యా. నీ ప్రేమధికమయా నాపై, నీ ప్రేమధికమయా, నీ ప్రేమధికమయా నాపై, నీ ప్రేమధికమయా. ప్రేమా 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 ప్రియుడవు నీవే, ఆనందమానందమే ఆనందమానందమే. ప్రేమా 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 ప్రియుడవు నీవే, ఆనందమానందమే ఆనందమానందమే. భక్తులు ఏమైపోడు, నీ ప్రేమ రుచించగానే మర్చిపోవాలి, నిన్ను మర్చిపోతావు. యేసుప్రభు ప్రేమలోకి నువ్వు వస్తే నిన్ను మర్చిపోతావు. ప్రేమ ప్రియుడు, ప్రేమ గల దేవుడు, ప్రేమమూర్తి అయిన దేవుడు, ప్రేమయే. ప్రేమ గల మా ప్రభువా, ప్రేమయ్యున్నావయ్యా. ప్రేమ గల మా ప్రభువా, ప్రేమయ్యున్నావయ్యా. ప్రేమ గల మా ప్రభువా, తల్లి అయినా మరచుగాని నీవు ఎన్నడు మరువవు. తల్లి అయినా మరచుగాని నీవు ఎన్నడు మరువవు. తండ్రి ప్రేమ మారదు, మార్పు చెందని ప్రేమయే. తండ్రి ప్రేమ మారదు, మార్పు చెందని ప్రేమయే. ప్రేమ గల మా ప్రభువా, ప్రేమయ్యున్నావయ్యా. ప్రేమ గల మా ప్రభువా. దేవుడు ప్రేమ ఎంతగా నన్ను ప్రేమించాడు. మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఈ లక్ష్మణాసపురం గ్రామాన్ని ప్రేమిస్తున్నాడు. జగన్ కాలనీ మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. నువ్వు నరకానికి వెళ్ళిపోవడం ఆయనకి ఇష్టం లేదనే ప్రేమిస్తున్నాడు. నరకం ఉంది, నరకం ఉంది, నరకం ఉంది, మండుతున్న అగ్నిగుండం ఉంది. నువ్వు నమ్ము, నువ్వు నమ్ము అంతే. చిన్నప్పుడు ఎన్నో సినిమాలు చూసావు కదా. మనం చాలా నమ్ముతాం, మూఢనమ్మకాలు, అనవసరమైన నమ్ముతాం. అవసరమైంది నమ్ము. నేను నరకం నుండి తప్పించడానికి యేసు వచ్చాడు. చిన్నప్పుడు సినిమాలన్నీ అయ్యే, ఎముడుకు మొగుడు, యమగోళ, యమ దొంగ, యమలేల, సొగ్గాడే సినినాయన, దొరువు, ఈ సినిమాలన్నీ ఏంటి? నరకం నరకం నరకం. పాత ఎముడుకు మొగుడు సినిమాలో చిరంజీవి నరకానికి వెళ్ళిపోయాడు. కొత్త ఎముడుకు మొగుడు సినిమాలో ఎవరో అల్ల నరేష్ నరకానికి వెళ్ళిపోయాడు. మరి సినిమాలు చూస్తారు కదండి. పాత అమ్మగారు సినిమాలో ఎన్టీఆర్ నరకానికి వెళ్ళిపోయాడు. కొత్త అమ్మగారు సినిమాలో వాళ్ళు ఎవరో హీరోలు ఉంటారు. సొగ్గాడే సినిమాలో నాగార్జున నరకానికి వెళ్ళిపోయాడు. దరువు సినిమాలో రవితేజ నరకానికి వెళ్ళిపోయాడు. ఇలాగా సినిమా యమదొంగ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ నరకానికి వెళ్ళిపోయాడు. ఇటు సినిమాలు అన్నట్లు కూడా నేను ఇన్ని సినిమాలు చూశాను ఒకప్పుడు, ఇప్పుడు కాదు, ఒకప్పుడు చూసినాయి. ఈ సినిమాలన్నీ కూడా ఏంటి? నరకం మళ్ళీ పైకే. మళ్ళీ సినిమాలో నరకంలో ఎటకరాలాడు అలా ఏమి ఉండదు. నరకం ఉందని సినిమాలు తీస్తున్నారు. గరుడు పురాణం అంతా కూడా నరకమే నరకమే. నరకం తప్పించడానికి వచ్చాడు బాబు. నువ్వు పాపాలతో చనిపోతే, నువ్వు గాని నీ పాపాలతో చనిపోతే నరకం నిన్ను పట్టుకుంటే జాగ్రత్త. మరణం ఎప్పుడు వచ్చినా ఎవరికి సంభవం తెలియదు. నరకం నుండి కాపాడడానికి యేసు లోకానికి వచ్చాడు. అలా నరకం పరలోకం ఎవరు చూసి వచ్చారని ఆయన చూసొస్తే చెప్పుకోవడం ఎందుకురా బాబు నాయన? చూసొస్తే చెప్పుకోవడం ఎందుకు? పాముంది అన్నారు. ఎవరు చూసారు? అందరికి చెప్పక్కర్లేదు. పాము పాము అందరు కనబడుతుందండి. పాము 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 ఒరే చూస్తున్నాం కదరా, ఎందుకురా అరుతో? పాము అదిగో మాకు కనబడుతుందిలే. ఎందుకంటే గుడ్డోడు అనమాట, ఆడు కనబడతలేదు. అది కథ పాపం. నరకం నరకం అని ఎందుకంటున్నాడు? మాకు కనబడుతుంది ఆయన, నాకు కనబడదు, మాకు కనబడుతుంది. నా యేసుని నమ్మకుండా పాప క్షమాపణ పొందకపోతే, యేసు రక్తంలో పాపాలు కడుక్కోకపోతే నరకమే గతి అని బైబిల్ చెప్తుంది. అందుకే నన్ను దేవుడు అంతగా ప్రేమించి మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. అంతే. ఎవరు చూసి వస్తే చెప్పుకోవడం ఎందుకు? మీరు చంద్రుడు ఉన్నాడండి, చంద్రుడు అందరికి కనబడుతున్నాడు, మళ్ళీ చెప్పడం ఏంటి?
అంతేనా? సూర్యుడు రోజు చూస్తావు, నువ్వు చెప్పాలా అంటాం. మన నరకం గురించి ఎందుకు చెప్తున్నావు? నువ్వు చూస్తలేదు, నీకు కనపడతలేదు కాబట్టి. నరకం బయటపడిందండి. నరకం ఎక్కడ ఉందన్నా? పాతాళం ఎక్కడ ఉంది? పాతాళం రష్యాలో కదా మనకి ఎంత ఉంది? అమ్మ చెప్తాను. అప్పుడు దొరికింది కాబట్టి రష్యాలో ఉన్నది పెట్టి రష్యాలో దొరికింది. రష్యాలో పాతాళం బయటపడింది. మన కిందే ఉంది పాతాళం. ఎక్కడుంది? ఈ భూమి ఇంతే, భూమికి ఇంకా చాలా విస్తరించి ఉంటుంది. సామెతల గ్రంథం 15:24 వచ్చిన బైబిల్ చెప్తుంది చూడండి పాతాళం ఎక్కడ ఉందో. అందుకే దేవుడు ఇంత ప్రేమించాడండి. అందుకేనండి దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. నరకం నుండి తప్పించుకో. నరకం కాలుతో తప్పించుకో. పాపాలతో చనిపోతే మన నరకానికి వెళ్ళిపోతాం. అది నమ్ముతాం, ఇది నమ్మండి. అసలైన కథ ఇది. అందుకే యేసు ప్రభు వచ్చాడు. అందుకే సామెతల గ్రంథం 15:24 వచ్చిన కిందనున్నా లేదా పాతాళమును తప్పించుకొనవలెనని. ఎక్కడుంది పాతాళం చెప్పండి? సినిమాల్లో పైకి తీసుకుపోతారేంటి? కిందనున్న పాతాళము తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు. అది పాతాళం ఎక్కడుంది? క్రిందనున్న పాతాళము తప్పించుకొనవలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున. పాతాళం ఎక్కడుంది? క్రింద ఉంది. యెహెజ్కేలు గ్రంథము 32వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథం 32వ అధ్యాయం 18వ వచనం రాసుకోండి. ప్రసంగాలు నరపుత్రుడా. యెహెజ్కేలు గ్రంథం 32వ అధ్యాయం 18వ వచనం. నరపుత్రుడా, అల్లరి చేయు ఐగుప్తీయుల సమూహమును గూర్చి అంగలార్చము. ప్రసిద్ధి నొందిన జనముల కుమార్తెలు భూమి క్రిందికి దిగిపోయినట్లు. ఎక్కడికే? భూమి కిందికి దిగిపోయినట్లు. భూమి క్రిందికి పాతాళమునకును పోయిన వారి యొద్దకును వారిని పడవేయు. భూమి కింద ఏముందంట? భూమి కిందకనే పాతాళమునకును. భూమి కింద ఏముందండి? పాతాళం ఉంది. భూమి కిందికి పాతాళమునకును. ఎంత స్పష్టంగా రాశాడంటే పాతాళం ఎక్కడుంది? భూమి క్రింద ఉంది. కింది లోకమునకు పోవు నరులు యుద్ధ అంటాడు. కింద లోకం. యెహెజ్కేలు గ్రంథం 31వ అధ్యాయం 14వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 31వ అధ్యాయం 14వ వచనం. త్వరగా చదవాలి. నీరున్న చోటున వృక్షములన్నిటిలో ఏది తన ఎత్తును బట్టి అతిశయపడి. మన గురించే చెప్తున్నాడు బాబు. మన అందరూ అతిశయపడతాం. తన కొనను మేఘములు కంట చేసి ఏ వృక్షము గాని దాని ఎత్తును బట్టి గర్వింపకుండునట్లు క్రింద లేకమునకు పోవు నరులు ఎత్తకు మరణం పాలైపోయి. ఎవరైతే బాగా ఆకాశాన్ని అంటే నేను పెద్ద కోటేశ్వరుని అని హెచ్చించుకుంటారో వారి కోసం చెప్తున్నాడు దేవుడు. క్రింద లోకమునకు పోవు. కింది లోకము పోవు. కింద లోకంలో ఏముంది? పాతాళం ఉంది బాబు. అందుకే దేవుడు ప్రేమిస్తున్నాడు నిన్ను. ఎందుకు నన్ను ఎంత ప్రేమించాడు? ఎందుకే దుర్మార్గుడుగా ఉన్న నన్ను ప్రేమించాడు? ఎందుకు దౌర్భాగ్యంగా నన్ను ప్రేమించాడు? ఎందుకు బూతులతో ఉన్న నా నోరును మార్చాడు? ఎందుకు రౌడీ మనస్తత్వం మార్చాడు? ఎందుకు నన్ను సేవకుడుగా పిలిచి సేవ నా చేతిలో పెట్టాడు? ఎందుకు చాలా గ్రామాల్లో నాతో సువార్త చేయించున్నాడు? ఎందుకు పరిగెత్తండ్రా క్రైస్తవులారా, అరిసిపోవద్దు, ఎండకి వానికి జడద్దు, మనుషులకు జడకండి, పరలోక రాజ్యం ప్రకటించడని చెప్తున్నావు. ఎందుకు చెప్తున్నావు? సువార్త ఎందుకు ప్రకటించాలని చెప్తున్నావు? నరకం ఉంది. నరకానికి ఎవరు వెళ్ళిపోతారు? యోబు గ్రంథము 19వ అధ్యాయం 24వ వచనం చూడండి. నరకానికి ఎవరు వెళ్తారు? మరి అందుకే యేసు వచ్చాడు. నరకానికి వెళ్ళకూడదు, మీరు వెళ్ళకూడదు నా కుమారులారా, నా కుమార్తె. యోబు గ్రంథం 24వ అధ్యాయం 19వ వచనం. యోబు గ్రంథం ఉష్ణము చేతను మంచు నీళ్ళని ఎగిసిపోవునట్లు పాతాళం పాపం చేసిన వారిని. అదిగో పాతాళానికి ఎవరు వెళ్ళిపోతారు? పాతాళం వేరు, నరకం వేరు. ప్రజెంట్ పాతాళం ఉందా అనుకుంటాం అనుకోండి. పాతాళానికి నరకం అనుకోండి, తప్పేం లేదు. పాతాళమే నరకం, నరకమే పాతాళం. దాన్ని తీసి దీన్ని ఎత్తడం అంతే. ఇప్పుడు పాతాళంలోకి వెళ్తాయి. పాతాళము అనగా నరకము. ఇంకా నరకం దేవుడు చేయలేదు. శరీరాలు వెళ్ళి పడేది నరకం, ఆత్మలు వెళ్ళి కాదు పాతాళం. దీని లెక్క బోల్డ్ ఉంది, చెప్పాలంటే ఆ ప్రసంగం వేరే ఉంటది. పాతాళానికి ఎవరు వెళ్తారట? నరకానికి. పాతాళము పాపం చేసిన వారిని పట్టుకుంటాది. పాపాలు చేసిన వాళ్ళు పట్టుకుంటుంది. అయ్యి నేను ఏ పాపం చేయలేదండి, ఇదే పెద్ద పాపం. నేను ఎప్పుడే అబద్ధం ఆడలేదండి, అదే పెద్ద అబద్ధమా కదా? నేను ఎప్పుడు అండి అసలు అర్థమే చూడలేదండి అబద్ధం. మనం ఏ పాపం అదే పెద్ద పాపం. మానవుడు పాపం, జన్మతో పాపులు. జన్మంబుతోనే పాపిని నీవు, నీతిమంతుడే లేడు. జన్మంబుతోనే పాపివి నీవు, నీతి
నీతిమంతుడే లేడు. కామ క్రోధ లోభ మోహ పాప పుడగోలివే. కామ క్రోధ లోభ మోహ పాప పుడగోలివే. తిరుగుని హృదయ ద్వారమునేడే ప్రభు యేసునందే రక్షణ కలదు. నిర్లక్ష్యముగా జీవించనేలా, నిర్లక్ష్యముగా జీవించనేలా. వేచియున్నది తీర్పుని కొరకై పరమునకే గూట కాయాంత పడుము. తిరుగుని హృదయమును. జన్మతోనే పాపం, జన్మ పాపం కర్మ పాపి తేజగుర్చం భగవాన్ జాయితే వేదాలు చెప్తున్నాయి. జన్మతోనే మనము పాపోహం పాపకర్మ పాపాత్మ పాప సంభవ త్రాహిమాం కృపయా దేవా శరణాగత వత్సల. నేను పాపంలో పుట్టుకతోనే పాపి, పాపాలు చేసేవాడిని. పాపుల్లో పాపాత్మ ఉన్న నన్ను రక్షించుకో దేవా అంటున్నాను. ఎక్కడి నుంచి రక్షించాలి? ఎక్కడి నుంచి రక్షించాలి? నరకము నుండి. అది వదిలేస్తున్నారు. రచన తీసుకున్నారు. రచన అంట. వీళ్ళు రచన తీసుకోవడం ఏంటి? దేని నుండి రక్షణ? నరకము నుండి. మళ్ళీ చెప్తే గుర్తుపెట్టి గుండెలో రాసుకోండి. నరకం ఉంది 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 ఉంది. నేను చూసాను నరకాన్ని. పరలోకం చూపించి ప్రభా, పరలోకం చూపించి ప్రార్థన చేస్తే నాకు 3 సెకండ్లు నరకం చూపించాడు దేవుడు. నేను చూసాను దాన్ని. ఎల్లో నువ్వు తట్టుకోలేవు దానికి అడ్డుపడతావు, కాలుతావు, కొంపలు కొల్లేరైపోతావు, కాలిపోతావు. కాలిపోవడం ఇంకా అందులో మనం ఆ బాధ మనం భరించలేం బాబోయ్. ఆ నరక శిక్ష మన వల్ల. అందుకే నమ్మండి, యేసు నమ్మండి, యేసు రక్తాల పాపాలు కడుక్కోండి, ఖచ్చితంగా మోక్షం పొందుకుంటాం. బాప్తిసం అంటే ఏంటి? పాపాలు కడుక్కోవడం. పాపాలు బాప్తిసాన్ని గ్రీకు భాషలో ఏమంటారు? పాపాలు కడుక్కోవడం అంటే ముచ్చుట లేత మునుగుట డిప్ అంటారు. నానా అర్థాలు ఉన్నాయి. ఆత్మీయ అర్థం చెప్తున్నాను నేను. ఆధ్యాత్మికములో బాప్తిసం అనగా అర్థం ఏంటి? పాపాలు కడుక్కోవడం. బాప్తిసం అంటే ఇప్పటికీ చాలా మందికి తెలియదు. బాప్తిసం ఎందుకు తీసుకోవాలి? పాపాలు కడుక్కు. ఎందుకు పాపాలు కడుక్కోవాలి? పరలోకం వెళ్ళాలంటే ఇంట్లోకి వచ్చే ముందు ఏం కడుక్కుంటాం? భోజనం చేసే ముందు, పరలోకం వెళ్ళే ముందు పాపాలు కడుక్కోవాలి. అవి హృదయాన్ని కడుక్కోవాలి. ఇంట్లోకి వెళ్ళే ముందు కాలు కడుక్కునే జ్ఞానం ఉంది మనకి. భోజనం చేసే ముందు చేతులు కట్టి చెక్కడిగా. కరోనా అప్పుడు ఏసీ యాసిడ్ టీకండి. ఏసీ కరోనా టైంలో ఏం లిక్విడ్లు రా ఆయన తెగేసేసి ఆ స్ప్రేలు ఈ స్ప్రేలు కొట్టేసి నా బాగుందా భూతంతో చూడు ఏమైనా కనబడుతుందో వైరస్ తెక్కడుక్కుంది అన్నారు. పరలోకం వాళ్ళ పాప హృదయాన్ని కడుక్కుంటారా బాబు అంటే పావు మొక్కతో పావండి కొత్త. వ్యర్థమైన వాటి దృష్టి పెట్టద్దు. వ్యర్థమైన వ్యక్తిని నమ్మేస్తాం మనం. ఎవడో వచ్చి నబడబా అంటాడు, నమ్మేస్తాం. బడబడా అంటాడు, నమ్మేస్తాం. నరకం ఉంది, పరలోకం ఉంది, నీ పాపాలు బట్టి నువ్వు చనిపోతే నరకానికి వెళ్ళిపోతావు. అన్ని గ్రంథాల సారాంశం ఇదే చెప్తుందంటే మాత్రం ఆవిడ చేసాడండి. సాతాన్ని కొళ్ళు మూసేస్తున్నాడు, జాగ్రత్త. సాతాన్ని నిన్ను మోసగింతున్నాడు. నరకం లేదని, పరలోకం లేదని నిన్ను మోసగింతున్నాడు సాతాను. నువ్వాడు ఊరిలో ఉన్నావు, రా బయటికి రా. దేవుడిని కష్టాలు తీర్చడం, నీ బాధలు తీర్చడం గొప్పేం కాదు. కానీ యేసుప్రభు అందుకు రాలేదు. నువ్వు రక్షణ పొందాలి. నరకం నుండి నువ్వు తప్పించబడాలి. నీ పాపాలు కడగడానికి వచ్చాడు. అందుకే రక్తం కార్చాడు. రక్తంలోనే పాపాలు పోతాయి. ఇంకెందులో పోవు. ఎందులో పోతాయి పాపాలు? మనకు చేతికి మురిగంటుకుంది అనుకుని ఎందులో పోతాయి? మంచినీటిలో పోతాయి. నీటిలో కాదు, మంచినీటిలో. మురికి నీటిలో మురిగిపోద్దా? మురికి నీటిలో మురిగిపోదు. అలాగే పాపము ఎందులో కడుక్కోవాలి? ఏదైనా ఒక దాంట్లో కడుక్కోవాలి. ఏదైనా కడుక్కోకుండా ఏది పోదండి. అందుకే కదా ఎక్కడెక్కడ పరిగెత్తారు ఒకసారి. అది ఎందులో కడుక్కోవాలి? అత్తమాల చెప్పాలి. నొక్కి చెప్పాలి. ఏసే మార్గం, ఏసే సత్యం, ఏసే జీవం. మోక్షానికి ఆయనే మార్గం. ఆయన రక్తంలోనే పాపాలు పోతాయి. ఇది నొక్కాలి. ప్రపంచానికి ఇది నొక్కాలి. అద్దాలప్పుడు ప్యాన్లో మిద్దులేట్రా బాబు. వత్త వేసి నమ్ముకుంటే నీకు లేత లేదు. అసలేది మాత్రం నీకు పరలోకం డ్యామ్ షూర్కి వచ్చి తీరుద్ది. ఇప్పుడు నీకు ఈజీగా తీసుకుంటాం.
ఒక్కసారి నువ్వు చనిపోయి నరకానికి వెళ్ళిపోతావు. వినేనాథుడు ఉన్నాడు, బైబిల్లో వ్యక్తి చచ్చిపోయాడు, నరకానికి వెళ్ళిపోయాడు. ధనవంతుడు ఒకడు ఉన్నాడట అండి. బైబిల్లో లోకసువార్త 16వ అధ్యాయంలో ఒక ధనవంతుడు ఉన్నాడండి. అతని ఇంటి బయట ఒక అడుక్కునోడు పడిండు కూడా అండి. ఆ ధనవంతుడి ఇంటి బయట ఇతని పేరు లాజరు, ఆ ముష్టి అతని పేరు కుష్ఠరోగి పాపం. ఈ ధనవంతుడు ఏమైనా రొట్టె మొక్కలు తినేసేసిరేస్తే క్యాచ్ అంటే పట్టుకుని తినేవాడు పాపం. ఈ కుష్ఠరోగి యేసునందు విశ్వాసం ఉంచాడు. అతను అబ్రహాం కుమారుడే. ఎవరో ధనవంతుడు కూడా అబ్రహాం కుమారుడే. కానీ యేసుని నమ్మలేదు, రక్షణ పొందలేదు, పాపాలు కడుక్కోలేదు. అక్కడ కూర్చొని మేడ మీద బహుగా సుఖపడి ఓడాడు. ధనవంతుడు కూడా ఉండును, అతడు ఓదారంగ వస్త్రములు సన్నప్రార వస్త్రములు ధరించుకున్నవాడే ప్రతి దినము బహుగా సుఖపడి చుండివాడు. అలాగే లాజరును దరిద్రుడు ఉండేవాడు. అతను ధనవంతుడి ఇంటి వాడు పడి ఉండి ధనవంతుడు మరి ఆ బల్ల మీద రొట్టె ముక్కలు అతను ఆకలి తీర్చుకొని కోరాడంట. ఈ లాజరు ఏం చేసాడంటే ధనవంతుడు ఎప్పుడు ఎత్తాడు రొట్టె మొక్క కూర్చున్నాడు, అడుక్కునేవాడు. చూడండి, నరకంలో వినేనాథుడు ఉన్నాడని చెప్తున్నాడు జాగ్రత్తగా. నరకంలో ఏమీ ఉండడు, మీ బాబాయ్ ఉన్నాడు, మీ అన్నయ్య ఉన్నాడు, మీరు పరిగెత్తే రాజకీయ నాయకుడు ఉన్నాడు, మీరు నమ్ముకున్న సినిమా యాక్టర్ ఉన్నాడు, ఆడెవడో నీ పేరు కూడా తెలియదు, ఆడి కోసం పరిగెడతాం. ఆడి నేను పేరు కూడా తెలియదు, ఆడి పేరు మన ట్యాట్లు పొట్టు పడిపించుకున్నాం. ఎవడో అంటే ఏటంటే అల్లు వచ్చిందండి. ఆడికి నీ పేరు తెలుసా? అంటున్నాడు. నీ కోసం ప్రాణం పెట్టినాడు, దేవుణ్ణి వదిలేసావు, నువ్వే రాడు కోసం. ఏంటిది? ఈ ధనవంతుడు తెగ సుఖపడుతుంటాడు. ఈ లాజరు ప్రభు యేసు ప్రభు నమ్మాడు, భూమి మీద దరిద్రుడుగానే ఉన్నాడు. యేసుని నమ్మినా భూమి మీద దరిద్రుడుగానే ఉన్నాడు. మనం ఏంటంటే యేసుని నమ్మగానే కొంచెం వచ్చిందంటే వదిలేస్తాం. అందుకే పరలోకం మీద పునాది నువ్వు అసలైన విషయం వదిలేశారు. అసలైన పునాదులు వదిలేసి పరలోక పునాదులు వదిలేసి అప్పుల మీద జబ్బుల మీద వస్తాడు. రేపు పొద్దున అప్పు వస్తే పోడాడు. యేసుప్రభు అప్పు తీర్తాడా? నీకు తీర్తలేదు, తీరుతాడు. మళ్ళీ రాదని కష్టం. చాలా తప్పది. జీవితంలో నీకు కష్టం రాకుండా ఎవడో ఉన్నాడు. ఏ మతస్థుడు కూడా ఏ కష్టాలు రాకుండా, కష్టాలు మనుషులు రాకపోతే చెట్లు పొట్లు వస్తాయా? నేనే మార్గం అన్నాడు. దేనికి? కానీ పరలోకాన్ని మాత్రం వేసే మార్గం. రేమశేడు తలకు చెప్పాడు, నేనే మార్గం సత్యం జీవం అనెను, వేరొక మార్గం లేదనే. నేనే మార్గం సత్యం జీవం అనెను, వేరొక మార్గం లేదనే. ఏం చెప్పాడు? నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేను ఏనుగు మార్గం లేదు. పరలోకానికి మాత్రం ఖచ్చితంగా డ్యామ్స్ తెచ్చి తీరుతాడు. నీ కష్టాలు కూడా తీరుతాడు, నీ బాధలు తీరుతాడు. నాకు బోల్డ్ సహాయం చేశాడు యేసుప్రభు. అలా అయితే ఈ రోజు మేము ఈ స్థితిలో ఉన్నట్టు యేసుప్రభే కారణం. అలాగే మా కష్టాలు ఏదో రాకన్నాడు. కానీ అన్నట్లో ఆయన ఉన్నాను, నేనున్నాను అని ధైర్యం ఇచ్చే దేవునికి ఎక్కడ దొరుకుతాడు? నీతో మాట్లాడే దేవునికి ఎక్కడ దొరుకుతాడు? ఇక్కడ మా ఫ్రెండ్, నా స్నేహితుడు వాషయ్య ఉన్నాడు. ప్రభువుని అంగీకరించాడు, చెట్టుపల్లిజలు. ప్రభువుని అంగీకరించిన తర్వాత పరలోక రాజ్యం నిజంగా ఈ లోకం నరకం ఉందని ఎంతమందికి తెలియట్లేదు. ఆడి కళ్ళు వెలిగించబట్టాయి, మనోనేతలు వెలిగించబట్టాయి. అప్పులు డబ్బులు చెప్పలు టప్పలు పరిగెడెత్తమే ఇంకా. అప్పులు తీరుతాడు, పరిగెడుతున్నావు. పరలోకం ఎత్తాడంటే యేసు దగ్గర నువ్వు రావట్లేదంటే దెయ్యం నీ వెనకాల ఉంది. అప్పులు మొత్తం మళ్ళీ వదిలేస్తావు నువ్వు దేవుణ్ణి. అది నీ విశ్వాసం. తప్పు. నువ్వు నరకానికి వెళ్ళిపోతావు, నరకానికి వెళ్ళిపోతావు. ఇక్కడే కళ్ళు తెరుచుకో సహోదరుడా, ఎక్కడే తెరుచుకో. ఇక్కడ ఇది హెచ్చరిక, దేవుని హెచ్చరిక. ప్రేమపూర్వకంగా నేను పిలుస్తున్నాడు, రా ఆయన వైపు మల్లుకో. అయితే వాడు ప్రభువుని నమ్మాడు, రక్షణ పొందాడు, బాప్తిసం తీసుకున్నాడు. అందరికి పరలోక రాజ్యం గురించి చెప్తున్నాడు. గొప్ప శోధన వచ్చింది నా స్నేహితునికి మోషేకి. చాలా గొప్ప శోధన వచ్చిందండి. ఎంత గొప్ప శోధన వచ్చిందంటే తన పెళ్లి చేసుకున్న ఆ అమ్మాయి వదిలి వెళ్ళిపోయిందండి. చాలా గొప్ప శోధన వచ్చింది. పెళ్లి చేసుకోగానే వచ్చింది. భక్తులకు వచ్చే శోధనలో మీకు తెలుసా? దేవుళ్ళలో మీకు తెలియదు. నా స్నేహితుడు ఏమైపోతాడో ఈ శోధన వచ్చింది. అయ్యో ఇలా వివాహం అవగానే అలా అయిపోయింది, ఏమైపోతాడు అనుకున్నప్పుడు నా స్నేహితుడు ఏమన్నాడు తెలుసా? నాకు ఏం బాధ లేదు, ఎవరికైనా యేసు ప్రభువుని చెప్తుంటే ఏదో అంటున్నారని బాధ ఉందనియా. పరలోక రాజ్యం గురించి చెప్పకుండా అడ్డుపడి ఈ సమస్య ఈ విధంగా అడ్డొచ్చిందే. నీకేట్రా? అందరూ ఏమన్నారట, నీకే అద్భుతం చేయలేదు యేసు ప్రభు, మాకేం చేస్తాడ్రా అంటున్నారనియా. అయ్యో, యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో తెలుసుకోలేకపోయారా? నేను ఆడి విశ్వాసానికి ఆశ్చర్యపోయాను. ఏమందుకు ఆశ్చర్యపోయానంటే, నేను అందరికి పరలోక రాజ్యం గురించి నేను చెప్పలేకపోయాను. చెప్తుంటే నీకేం లేదు అంటున్నారనియా అన్నాడండి. ఎంత భయంకరం దెబ్బ తినగానే ఎవడైనా ఎలా అయిపోతాడు? పెళ్లి చేసుకో. ఎంత అద్భుతమైన మాట అంటావని నీ జీవితంలో ఎలా
గోరు ఊడిపోయింది, యేసు దగ్గరికి వెళ్ళాను, యేసుని ఈ రోజు మానేత తెచ్చి ఎందుకు గోరు ఊడిపోయిందంట. ఏ ఊడిపోయింది? గోరు ఊడిపోయిందని వదిలేసావు ఆ యేసుని. అయ్యో ఎన్నో ఏళ్ళు బిందు చొట్టాడిపోయింది, యేసు ప్రభు నమ్ముకున్నాక బిందు చొట్టాడిపోయిందిరా బాబా, యేసుని వదిలేయాలి. అయ్యా నీకు ఎవరు చెప్పారు? దుర్బోధ చేశారు నీకు. యేసు నీ కోసం ప్రాణం పెట్టాడయ్యా, నీకోసమే కదా ఆయన తన రక్తం అంతా దారిపోసాడు. నీకోసం, నీ పాపాల కోసమే కదా రక్తం అంతా దారిపోసి, నీ అప్పుల కోసం, నీ బింది చొట్టాడిపోవడం కోసమా ఆయన నీకు దారిపోసాడు రక్తం? యేసుప్రభు దగ్గరికి వెళ్ళిన తెల్లంటికలు వచ్చేసి నీ యేసుప్రభుని వదిలేస్తాను, నీ తెల్లంటికలు నల్లగా అవడం కోసమా యేసుప్రభు పరలోకంలో భూలోకానికి వచ్చాడు అనుకుంటున్నావు? అందుకు కాదు సహోదరుడా, అందుకు రాలేదు, అందుకు రానే రాదు. నువ్వు చనిపోయి నరకానికి వెళ్ళిపోతావు నీ పాపాలను బట్టి. భయంకర పాపాల్లో జీవిస్తున్నావు నువ్వు. దేవుణ్ణి పూజించకుండా నువ్వు ఏదేదో చేయడమే మహాపాపం. ఇక నీ మనసులో ఉన్న పాపాలు, కంటి కనబడే పాపాలు, కనబడిన పాపాలు ఎన్నో నువ్వు చేస్తూ చేస్తూ నరకానికి వెళ్ళిపోతున్నావు. తెలుసా నీకు? అసలైన విషయం మర్చిపోయి నరకానికి వెళ్తున్నాననే విషయం సాతాన్ని కళ్ళు మూసేసి తెల్లంటికి వచ్చి నేను ప్రభువుని వదిలేసావు. కష్టాలు వచ్చినాయని, వీడికి ఎంత కష్టం వచ్చినా నా స్నేహితుడు ఏమవ్వాలి? నా ముందే ఉన్నాడు నా స్నేహితుడు మోషయ్య. బహు భయంకరమైన శోధన వచ్చింది. దేవుడు విడుదల చేశాడండి. దేవుడు విడుదల ఇచ్చాడు లేదా? ఎత్తడా? దేవుడు విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. నీ విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తాడు. నువ్వు ఎందుకు వెంబడిస్తున్నావు? రొట్లు పూజించడం వల్ల వెంబడిస్తున్నావా? అద్భుతాల కోసం వెంబడిస్తున్నావా యేసుని? అద్భుతాలు జరుగుతూనే వెంబడిస్తున్నావా? పరలోక రాజ్యం నిమిత్తం వెంబడిస్తున్నావా? యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? పరలోక రాజ్యం. 3 పూట్ల అన్నం ఉండగా నువ్వు హల్లెలూయా స్తోత్రం చెప్పగలవు. 2 పూట్ల అన్నం పోతే నువ్వు యేసు ప్రభు దేవుడు అంటావా? పరలోక రాజ్యం యేసు నువ్వు చేరుకోవాలనుకుంటే, ఆయన దగ్గరికి నువ్వు వెళ్ళిపోవాలనుకుంటే, ఈ లోకం శాశ్వతం కాదనుకున్నవాడు ఆ మాట అంటాడు. ఈ లోకమే శాశ్వతం, ఇక్కడే ఉంటాను, ఈ మేడ ఉండిపోతాయి, ఇటుకలు ఉండిపోతాయి, ఇటుకలు మనకి కాదురా బాబు. సొంత ఇల్లు వచ్చింది. ఒక ఆయన 60 సంవత్సరాల వయసులో ఇల్లు వచ్చింది, జగన్ కాలనీలో ఇల్లు వచ్చింది. ఏంటి బాబు ఏడుతున్నాడు? ఏమేం తాత ఏడుతున్నాడు? నాకు సొంత ఇల్లు వచ్చింది. సొంత ఇల్లా? తాత ఎన్ని సంవత్సరాలు? నీకు ఎన్ని సంవత్సరాలు? 60 సంవత్సరాలు. ఇంకెన్ని సంవత్సరాలు ఉంటావు? కట్టుకుంటా 5 10. నీకు సొంత ఇల్లు ఎలా అయింది? ఇల్లు 5-10 సంవత్సరాలు ఉంటావా ఇంకా ఇక్కడ నువ్వు? నీ సొంత ఇల్లు అంటావా? సొంత ఇల్లు అంటే ఏంటి చెప్ప? సొంతం అంటే ఏంటి? స్థిరకాలం ఉండిపోవాలి. సొంత ఇది సొంతం ఏంటయ్యా? సొంత ఇల్లు వచ్చి సొంత ఈ సొంత ఇల్లు కాదు, ఇది అద్దిల్లు. ఇదే అద్దిల్లు. ఈ లోకమే అద్దిలో. అది గమనించుకోకుండా సాతాన్ని మనోనేతాడు గుడ్డితనం కలిగజేసేసి అప్పుల మీద, జబ్బుల మీద, తెల్లంటికలు నల్లంటికలని నేను మూసేస్తున్నాడు. ఈ కాలు ఊరిపోయిందంట, బిందుకు చొట్టడిపోయింది, యేసుని వదిలే నరకం రా 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 అంటాడు. జాయిగాడు మాట్లాంటావు, నరకానికి వెళ్తావు. నేనే అప్పుడు నీ బిందు వంకెట్టి నరకానికి లాగచ్చు. ఇప్పుడు పరలోకం ఇంకేం కుదరదురా కాలు అంటాడు. అంతే అయిపోయింది నీకు. అప్పుడు కళ్ళు మూసాడు సాతాన్ని కళ్ళు మూసి నేను నరకానికి లాక్కెళ్ళిపోతున్నాడు. సహోదరుడా, దేవుడు ప్రేమతో పిలుస్తున్నాడు. దయచేసి ఆయన దగ్గరికి, యేసు ప్రభు ప్రేమతోనే పిలుస్తున్నాడు. రా ఆయన దగ్గరికి, రక్షణ పొందు, నరకం తప్పించుకో, దేవుడి ప్రేమ తెలుసుకో. నమ్మి బాప్తిజం పొందడం అంటే ఏంటి? నరకం నుండి తప్పించుకుంటాం. బాప్తిజం అంటే ఏం చెప్పాను? పాపాలు కడుక్కు. రుచి చూడదా? ఏప్రిల్ రాసిన పత్రిక. పాపాలు కడుక్కోవడం. ఏప్రిల్ రాసిన పత్రిక 9వ అధ్యాయం 10వ వచనం. బాప్తిజం అంటే ఏంటి? ఆధ్యాత్మికంలో పాపాలు కడుక్కోవడం. ఏప్రిల్ రాసిన 9వ అధ్యాయం 10వ వచనం. మరియు ఏప్రిల్ 9-10 ఇవి దిద్దుబాటు కాలములు జరుగు కాలము వచ్చే వరకు విధింపబడి అన్నపానములతోను నానా విధములైన ప్రక్షాళనములతోను సంబంధించిన ప్రక్షాళనం అనగానే బాప్తిస్మం కింద ఏమన్నా పుట్టినోట్లో చూడండి. బాప్తిస్మము అంటే ఏంటి? కడుక్కోవడం. పాపాలు కడుక్కో సహోదరుడా. నమ్మి బాప్తిజం పొందంటే పాపాలు కడుక్కో. ఎక్కడికి వెళ్తావు? రక్షణ వస్తుంది. దేని నుండి రక్షణ వచ్చేది? నరకం నుండి రక్షణ. నీకు బాడీ యాంటీబాడీ వచ్చినట్టే. యాంటీ బాడీ అనే వేసుకున్నావు నువ్వు, షీల్డ్ వేసుకున్నట్టే. నమ్మి బాప్తిస్మముందు నరులకు రక్షణ మరి కల్గును, నమ్మనుల్లకపోయిడి నరులకు నరకంబు సిద్ధమనెను. నమ్మనుల్లకపోయిడి నరులకు నరకంబు సిద్ధమనెను. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునందెలియరే. కేవలము నమ్ముకుని నా పరలోక జీవం మనకప్పును. కేవలము నమ్ముకుని నా పరలోక జీవంబు మనకప్పును.
కనుక నువ్వు పొందాల్సింది ఏంటి? నమ్మి బాప్తిస్మముందు నరులకు రక్షణ మరి కల్గును. ఆ నమ్మకపోతే నమ్మనండి, అక్కడ తెల్లింటికలే ముఖ్యం. నిజం, తెల్లింటికల కోసం కూడా వదిలేస్తా. నమ్మనొల్లకపోయిడి నరులకు నరకంబు సిద్ధమనెను. నమ్మనొల్లకపోయిడి నరులకు నరకంబు సిద్ధమనెను. దేవుని ప్రేమ తెలుసుకోవాలి. దేవుడిని ప్రేమిస్తున్నాడు. దేవుని దగ్గర రా. ఈరోజు సాక్షి విన్నాం, వాక్యం విన్నాం. యేసు ప్రభు దగ్గరికి వస్తే ఆయన నిన్ను క్షమిస్తాడు. నీ పాపాలు క్షమించి నీకు అప్పులు, నీ కష్టాలు, నీ బాధలు, నీ వ్యాధి ఖచ్చితంగా తొలగిస్తాడు. కొంచెం కాలం ఆయన దగ్గర ఓపిక పట్టాలే. ఓపిక అవసరం. ఆయన నీ తండ్రి, నిన్ను పరీక్షిస్తున్నాడు. వదిలేసి వెళ్ళిపోకూడదు సహోదరుడా. వాళ్ళ మాటలు, వీళ్ళ మాటలు, వారి వైపు వీరి వైపు నువ్వు చూడకూడదు సహోదరుడా. దేవుడి వైపు చూడు. ఎవరి వైపు చూసినా నీ లోకంలో బతకనవరు. నేను మనుషులు బతకనవరు ఈ లోకంలో. మనుషులంటే ఏమనుకుంటున్నావు? వాడు మారు మనసు పొందేవాడు, నేను బతకనవాడు. మారు మనసు పొందిన సరిగ్గా మారు మనసు పొందకపోతే దెయ్యాలతో ఉంటారు, వాళ్ళు బతకనవారు. దేవుడు ఒక్కడే నిన్ను బతకనిస్తాడు. నువ్వు దేవుడి దగ్గరికి రా. మనుషుల్ని వదిలే వాళ్ళ మాటలు వదిలే. యేసయ్యా, నువ్వు నా కోసమే పరలోకం వదిలి భూలోకానికి వచ్చావట. పరలోకాన్ని ఎవడానికి వచ్చావు? అందుకే రక్తాన్ని అంతా దారిపోసావు. పరలోకం నమ్మవని నీకు అద్భుతాలు చేస్తున్నాడు, ఆశ్చర్యాలు చేస్తున్నాడు. అద్భుతాలు ఆశ్చర్యాలు. నువ్వేం చేసావు? అద్భుతాల మీద ఆశ్చర్యాల మీదే పట్టుకుని ఉన్నావు. ఏ యేసుని మర్చిపోయావు? పరలోక రాజ్యాన్ని ఎత్తి యేసుని వదిలేసావు. ఏ యేసుని పట్టుకున్నావు? నల్లంటికలు అయిపోవాలట. కాళ్ళు నొప్పి, డేళ్ళు నొప్పి తగ్గిస్తాడు. జబ్బులు తగ్గిస్తాడండి, నీ రోగాలు తగ్గిస్తాడండి. మేము ఒక వ్యక్తికి ప్రార్థన చేసిన జగ్గంపేటలో గుండె బుబ్బు పేలిపోతాడు, 2 రోజుల్లో చచ్చిపోతున్నారు. ప్రార్థన చేయగానే దేవుడు అద్భుతం స్వస్థపరిచాడు. చేస్తాడు. ఆయన చిత్తం మీద ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు. కుష్ఠరోగులు లేపాడు. కాళ్ళు పడిపోతున్న గోడట్టుకున్న వ్యక్తులు నడిపించాడు దేవుడు. మేము ప్రార్థన చేస్తే అద్భుతాలు చేశాడు దేవుడు చేస్తాడు. కానీ యేసు అందుకు రాలేదు. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు చెప్పాలి. యేసు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు చెప్పాలి. నరకం నుండి రక్షించడానికి. ఆయన పాపం ఏమేం చేశాడా? ఆయన ఏ పాపము చేయలేదు. కానీ ఎవరి కోసం వచ్చాడు? పాపుల కొరకు. పాపమెరుగని క్రీస్తు పాపుల కొరకు పాపమయ్యాడండి. పాపమెరుగని ప్రభుని కొరకు పాపముగను చేయబడెను. పాపమెరుగని ప్రభుని కొరకు పాపముగను చేయబడెను. శాపగ్రాహియే సిలువలో, శాపగ్రాహియే సిలువలో పరుగిడిరమ్ము. శాపగ్రాహియే సిలువలో, శాపగ్రాహియే సిలువలో పరుగిడిరమ్ము. ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము. ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము. రక్షణను పొంది లక్షణముగా వెళ్ళుము. రక్షణను పొంది లక్షణముగా వెళ్ళుము. ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము. ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము. రావాలి ఖచ్చితంగా. కాబట్టి ఈ విశ్వాసం అనుకుంటే నీ అప్పులు తొలగిస్తాడు, నీ బాధలు తొలగిస్తాడు, నీ కష్టాలు తొలగిస్తాడు, నీ జబ్బులు తొలగి. ఏ విశ్వాసం ఉండాలి? యేసు నిన్ను పరలోకం చేర్చుకుంటాడు. ఆయన పరలోక రాజ్యం ఇవ్వడానికి వచ్చాడని విశ్వాసం ఉండాలి. ఇది నేర్చుకో. పునాది సరైనదై ఉండాలి. నీ పునాది అట్టుకెళ్ళి స్వస్థతల మీద, నీ పునాది అట్టుకెళ్ళి అప్పుల మీద, నీ పునాది అట్టుకెళ్ళి జబ్బుల మీద వెయ్యొద్దు. యేసు ప్రభువు మీద వేసుకో. యేసు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి వదిలేసి? యేసు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు విడిచిపెట్టేసి అనవసరమైన విషయంలో పెట్టుకోవద్దు. ఆయన అద్భుతాలు చేస్తాడండి, అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యకరాలు. అందుకు రాలేదు. నువ్వు కుమారుడు కదా, నువ్వు బాధపడడం చూడలేక నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. నా జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశాడు. నాకు బోల్డ్ మేలు చేశాడండి. నన్ను చాలా దీవించాడండి దేవుడు. నన్ను దీవించాడంటే ఎవరు దీవించలేదని మొన్న ఇక్కడ ఒక అన్నారు.
వాళ్ళకే అర్థమైపోయింది నన్ను దేవుడు దీవించినట్టుగా. ఎవరు నన్ను చాలా దీవించాడండి దేవుడు. అయితే యేసుని నేను అందుకు నమ్మలేదు. యేసుని నన్ను ఏదో దీవించాడనో, నాకు అప్పులు తీర్చాడనో, నాకు జబ్బులు నయం చేస్తున్నాడు, ఎందుకు నేను యేసుని వెంబడించలేదు. యేసు ఎందుకు వచ్చాడో అందుకు. యేసు ప్రభు ఎందుకు సిలువ మీద మరణించాడో, యేసు ప్రభు సిలువ మీద ఎందుకు చనిపోయాడు, అందుకోసం నేను ఆయన. యేసు చావుందే సిలువపై నీ కొరకే నా కొరకే, ఎంత గొప్ప శ్రమను చేరు నీ కొరకే నా కొరకే, ఎంత గొప్ప శ్రమను చేరు నీ కొరకే నా కొరకే. యేసు ప్రభు చావింది నీ కోసం నా కోసం, నీ పాపాల నిమిత్తం నా పాపాల నిమిత్తం. నువ్వు పరలోకం చేరాలని నేను పరలోకం చేరాలని. అర్థమైందో సహోదరుడా? ఇలా ప్రార్థన చేసుకో, ప్రభువా నీవు నన్ను ఎప్పుడొకప్పుడు నీకు దేవుడు ఆయుష్ 70 ఇచ్చాడో 80 ఇచ్చాడో 90, ఇప్పటికన్నా వెళ్ళాలా? ఖచ్చితంగా కూడా బాబు నువ్వు బాబు అనుకున్నా అమ్మాయి అనుకున్నా వెళ్ళాలి. ఇది సత్యం. నువ్వు భయపడద్దు, భయపడాల్సిన అవసరం లేదు. అద్భుతమైన సంతోషకరమైన ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన వార్త ఇది. భయపడద్దు సహోదరులారా, భయపడద్దు. మోక్ష అద్భుతమైన నగరం మనకు వాగ్దానం చేయబడింది. ఈ మేరలు ఏం చూసారా, ఈ వీధులు ఏం చూశారు, అద్భుతమైన నగరాలు అద్భుతమైన రోడ్ల మీద చూడబోతున్నారు. భయపడద్దు సహోదరులారా, భయపడద్దు. ఈ లోకం చూసి భయపడద్దు. అయ్యి బాబు ఏమై బాబు ఎలాగే అనుకోవద్దు సహోదరులారా. అద్భుతమైన నగరం ఉంది మనకు, బంగారు పట్టణం ఉందండి. ఒక పేదవాడు ఒక అద్భుతమైన చరణం, ఒక పాట ఫేమస్, ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిపోయిందండి. ప్రపంచవ్యాప్తంగా ఆ పాట కట్టింది ఎవరో తెలుసా? అడుక్కునోడు కట్టాడు. ఎవరో ఒక అడుక్కునే వ్యక్తి రోడ్డు మీద పాడుకుంటూ వెళ్ళిపోతాడు దేవుని రాజ్యం కోసం. ఎప్పుడోనోళ్ళు ఈ పాట ఇంటూ రాసేసారు. అడుక్కునోడు చెప్పట్టుకో. ఎవరు పాడుతుంది? అడుక్కునేవాడంట. అతనికి బంగారు ప్యాలెస్ ఉందంట, బంగారు రోడ్లు ఉన్నాయట అండి అని పాడుతున్నాడంటండి. ఎక్కడ? భయపడతా అద్భుతమైన నగరం మనం. అది రాసేటండి. అది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిపోయింది. నిష్కలంక పరిశుద్ధులతో పేద నేను, నిష్కలంక పరిశుద్ధులలో పేద నేను, బంగారు వీధులలో తిరిగేదను, బంగారు వీధులలో తిరిగేదను, ప్రియ యేసురాజును నే చూచిన చాలు, మహిమాలు నాయనతో ఉంటే చాలు, నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో వాదించిన చాలు, నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో వాదించిన చాలు, నిత్యమైన అది కాదు ఈ చరణం వచ్చింది అందులో. నిష్కలంక పరిశుద్ధులతో పేద నేను, నిష్కలంక పరిశుద్ధులలో పేద నేను, బంగారు వీధులలో తిరిగేదను, బంగారు వీధులలో తిరిగేదను, మహిమాలు నాయనతో ఉంటే చాలు, నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో వసించిన చాలు. ఇవన్నీ జరగాలంటే ఆ బంగారు ఈ పాట పాడుతుంది ఎవరో? అడుక్కునేవాడు పాడుతున్నాడు. నిత్యమైన ఏమన్నాడు? ఈ నిష్కలంక పరిశుద్ధుల్లో ఒక పేదవాడిని బంగారు వీధుల్లో తిరుగుతాను అన్నాడండి. అద్భుతమైన రాజ్యం వాగ్దానం చేయబడింది. నీకు దేవుడు ఇచ్చిన ఆయుష్గా వెళ్తావు. 60, 70, 80, 90 అంతేనా? ఆ ఆయుష్ అయిపోయిన తర్వాత నువ్వు వెళ్ళాలా? అది వెళ్ళే ప్లేసే మోక్షరాజ్యం. ఇహలోకంలో నిన్ను సుఖశాంతులు ఉంచుతాడు. కష్టం వస్తుంది, బాధ వస్తుంది, నిన్నేం బాధపడినవాడు. కష్టంలో నష్టం నీకు తోడే ఉంటాడు, నేను నడిపిస్తాడు. కృంగిపోయి వెంటనే యేసుని వదిలేకూడదు. ఆయనతోనే ఉండాలి, ఆయనతోనే నడాలి. ధైర్యం చెప్తాడు. నాకు ఏంటి లోకంలో కష్టాలు నిజమేనండి. ఈ లోకంలో కష్టాలు నరకం కింద ఉంటాయి, నిజమే, ఒప్పుకుంటాను. కానీ దేవుడు నిన్ను వాటిని తప్పిస్తాడు సహోదరుడా, వాటిని తప్పిస్తాడు. ఈ లోకంలో ఉండే ప్రతి కష్టం నుండి, బాధ నుండి నేను విమోచిస్తాడు. కాబట్టి ఆయన విశ్వాసం ఉంచు. ఈ లోకంలో నీకు మనశ్శాంతి ఇచ్చుతుంది. ఎల్లప్పుడూ నీకు దుఃఖమే ఉండదు, ఎల్లప్పుడూ సుఖమే నడదు. సుఖ దుఃఖాల యాత్రలతో నడుస్తూ ఉంటాం.
సుఖ దుఃఖాల యాత్ర కాధా మానవ జీవితమంతా, క్షణం క్షణం ఈ దాత్రిలోన, క్షణం క్షణం ఈ దాత్రిలోన, శ్రీయేసే నీ సౌఖ్యం కాధా, సుఖ దుఃఖాల యాత్ర కాధా మానవ జీవితమంతా. ఏంటి మన జీవితం అంతా? యుద్ధం ఉంటుంది, ఉండదు? ఏమున్నా దేవుడు నీతో ఉంటాడు. యుద్ధంలో ఉంటాడు, కష్టంలో ఉంటాడు, వ్యాధిలో ఉంటాడు, బాధలో ఉంటాడు, శ్రమలో ఉంటాడు, నిందలో ఉంటాడు, ఆపదలో ఉంటాడు. దేవుడు ఎప్పుడు నిన్ను వదిలేడు. నీ దేవుడిని ఒంటరిగా విడిచిపెట్టడు. ఈ దేవుని కలిగి ఉంటే ఎన్ని నిందలు వస్తాయి, కష్టాలు, దేవుని చూసుకుని ధైర్యం తెచ్చేసుకుంటూ ఉంటాడు తెలుసా. అలాంటి ధైర్యం ఇచ్చే దేవుడిని వదిలించుకుంటే అలాగా. కాబట్టి వదులుకోకు. ఈ రాత్రి సమయంలో సన్నిధిలో రా, మోకరించు, నీ కష్టాలను బాధ తీర్చుతావు. మోకరించడం అందరూ ప్రార్థన చేస్తాం. ఈ రాత్రి సమయంలో సహోదరులారా, సహోదరులారా, నీ కొరకు మోకరించి మేము ప్రార్థన చేస్తాం. నీ కష్టాల కొరకు, నీ బాధల కొరకు, నీ వ్యాధుల కొరకు చింతించద్దు. అంతకు మించింది ఉంది ఏంటంటే నరకం ఉంది. నరకం ముంచుకొస్తుంది, దాని కొరకు చింతించు. నీ కష్టాలు, నీ బాధలు నిజమే, అవి నీ కష్టంగా ఉన్నాయి. నిజమే నువ్వు అప్పులు తీర్చలేకపోతున్నావు. నిజమే నువ్వు రోగాల్లో ఉన్నావు. నిజమే ఆలీలు తృణీకరిస్తున్నావు. నిజమే. కానీ వీటన్నిటికి మించి పెద్ద ప్రమాదం ఒకటి ఉంది. అన్నిటికి మించి నరక తుఫాను ఉంది. ముందు దాన్ని తప్పించుకుందాం. ఇవన్నీ దేవుడికి వెళ్తాయి. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఆయనకు సమస్తము సాధ్యమే. నీ కష్టాలు తీర్చడానికి సాధ్యమే, నీ అప్పులు తీర్చడానికి సాధ్యమే. కొంచెం ఓపిక అవసరం. ఓపిక అవసరము. నీ బాధలు తీర్చుట ఆయనకి సాధ్యమే. నానివో నేను అందరూ విడిచిపెట్టేసాను, నువ్వు అక్కడ వైపోయావు. అన్ని సహాయంగా నీకు ఆయనకి సాధ్యమే. ఆయనకి సమస్తము సాధ్యము సహోదరుడా. ఇది నమ్మితే నువ్వు మోకరించి రాత్రికాల సమయంలో మోకరించు. ప్రభువా, నేను నమ్ముతున్నాను, నీకు అసాధ్యమైంది ఏది లేదు. నా జీవితంలో అద్భుతాలు చేస్తావు. కానీ ఈ లోకానికి నువ్వు ఎందుకు వచ్చావు ఈ రోజు నేను తెలుసుకుంటున్నాను. నన్ను పరలోకం చేర్చడం కొరకే నువ్వు రక్తమంతా కార్చవని, ఈ లోకంలో నేను ఎప్పుడు ఆయుష్ అయిపోయినా ఆ లోకం చేరాలని నువ్వు కోరుకుంటున్నావు. నేను నమ్ముతున్నాను ప్రభు. అసలైన విషయం మర్చిపోయాను ప్రభు. ఈ లోకమే శాశ్వతం అనుకున్నాను తండ్రి. అద్భుతమైన లోకం ఉందని మర్చిపోయాను ప్రభు. ఈ అశాశ్వత లోకంలో, ఈ కష్టాల కాలంలో నన్ను దాటించు. నేను గుండె జారిపోయి ఉన్నాను, కొన్ని బాధల్లో ఉన్నాను ప్రభు. ఈ బాధ నుండి తప్పించు. నేను ఆ మోక్షాన్ని కూడా నమ్ముకుంటానని ప్రార్థన చేసుకోసం ప్రార్థన చేస్తున్నా ఈ రాత్రి కోసం. అమ్మో, గుండె జారిపోదు. సహాయం చేసే దేవుడు నీకు ఉంటాడు. భయపడద్దు. యేసు నీతో ఉంటాడు. యేసు నీతో ఉన్నాడు. యేసు నీతో మాట్లాడుతున్నాడు. యేసు క్రీస్తు ప్రభు చెంతకు రా. ఆయన శిలువ చెంతకు రా. ఈ రాత్రి గల సమయంలో ఆయన శరణు వేడు. ఆయనకు మించిన దేవుడు లేడు. ఆయనకు అసాధ్యమైనది ఏది? నీకు అసాధ్యమైనది ఏది లేదు. సమస్తము సాధ్యమే నీకు. నీకు అసాధ్యమైనది లేనే లేదు. సమస్తము సాధ్యమే నీకు. ప్రభువా, సమస్తము సాధ్యం. ప్రభువా, సమస్తము సాధ్యం. ప్రభువా, సమస్తము సాధ్యం. ప్రభువా, సమస్తము సాధ్యం. నీకు అసాధ్యమైనది లేదే లేదు. సమస్తము సాధ్యమే నీకు. నీకు అసాధ్యమైనది లేదే లేదు. సమస్తము సాధ్యమే నీకు. అందరూ మోకరించండి. ఈ ప్రార్థనలో ఏకీపించు సహోదరుడు ఎక్కడ కూర్చున్నా. ఆయనకు సమస్తము సాధ్యమే. నీ బాధల్ని, వ్యాధులను తెప్పిస్తారు. బ్రాహ్మణ నమ్మకముగల పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన పూజ్యమైన నామములకు, నీ పాదములకు వేలాది వందనములు, స్తోత్రములు నాయన. ఈ రాత్రి గల సమయంలో నీ శిలువను కూర్చున్న వార్త నశించుతున్న వారికి ప్రకటించింది ప్రభువా. ఈ వార్తలు అంతకంతకి ఫలింప చేయండి. అనేకుల్ని ప్రభు, నరకానికి వెళ్ళిపోతున్న వాళ్ళందరినీ కూడా పరలోకానికి ఆకర్షించు. పరలోకానికి ఆకర్షించడానికి నీవు వచ్చావు ప్రభువా. నరకానికి వెళ్ళాలని కాపాడాలా. ఇదే మా గోల్, ఇదే మా అల్టిమేట్ లక్ష్యం అని మా గుండెలో రాశారు. ఇక్కడ కూడించిన యవనస్తులు అందరూ కూడా, స్త్రీ పురుషులందరినీ దీవించండి, ఆశీర్వదించండి.
ఈ మాటలు ఎంతమంది అయితే ఇప్పుడు మోకరించి ప్రార్థనలు ఎక్కిపించారు. ప్రభు వారి బాధల్లో, వారి కష్టాల్లో, వాళ్ళ అప్పుల్లో వారు దిగమిగిపోయి నీ పరలోకాన్ని చూడలేకపోతున్నారు. దేవా వాటిలో వారు సహాయం చేస్తూ అల్టిమేట్ గా నీ పరలోక రాజ్యమే శాశ్వతమని వారితో మాట్లాడండి. ఈ లోకం శాశ్వతం కాదు. ఈ లోకం ఒక అద్దె లోకం. ఈ ఇల్లే అద్దె ఇల్లు. ఈ జగన్ ఇచ్చాడు కదా, ఈ జగన్ ఇల్లు శాశ్వతం కాదని వారు తెలుసుకుంటే వారు సహాయం చేయి ప్రభువా. ఈ లోకమే అశాశ్వతం. ఎంతకాలం అయినప్పటికీ ఈ లోకం విడిచిపెడితే నీ రాజ్యం చేరుకోవాలని ఇక్కడున్న నీ ప్రియ కుమారులందరితో మాట్లాడు ప్రభువా. ఇప్పటి వరకు మాట్లాడిన మాటలన్నీ కూడా వారి హృదయాల్లో నీరు కట్టి కలుపు చేయండి. శత్రువు వచ్చి ఎత్తుకుపోకుండా సహాయం చేయి. ఇప్పుడు శుద్ధాగ్ని దింపండి. ఇక్కడ వారి గుండెలు పగపగ మండించు. కనిపించకుండా దురాత్మ శక్తులు యేసు నామములో గర్తిస్తున్న కాల్చేయండి. యేసు నామములో కాలిపోవాలి. యేసు నామములో దురాత్మ శక్తులు కాలాల 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 వీరందరికీ మీ సంపూర్ణ సహాయం సమృద్ధిగా అనుగ్రహించు. నీ రాజ్యాన్ని వీరిని ఆకర్షించు. వీరి కష్టాల్లో వీరి బాధలు తోడే నడిపించి నీవే నిజమైన దేవుడు అని వారికి తెలియజేసి నీ రాజ్యం వైపు నడిపించుకోమని, మీరు మహిమ పొందుకోమని, నీ వంటి దేవుడు లేడని వారు తెలుసుకోవడానికి సహాయపడి వారు మనోనేత్రమును వారి హృదయ చెవులు తెరవని ప్రార్థిస్తూ వీరందరూ దీవిస్తూ వీరిని ఆశీర్వదిస్తూ వారి అప్పులు, వారి బాధలు, వారి వ్యాధులు, వారి కష్టాలు అన్నింటినీ కూడా స్వస్థపరిచి అద్భుతమంది పరలోక రాజ్యమే శాశ్వతమని, ఇహలోకము శాశ్వతం కాదు 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 కానేరదు, యేసు రాజ్యమే నిశ్చలమైనది అని నమ్మి వారు మారమనసు పొంది బాప్తిస్మం అనగా పాపాలు కడుక్కొని నీ రాజ్యము చేరుకుంటకు సహాయపడి మహిమ పొందమని యేసు క్రీస్తు శ్రేష్టమైన పరిశుద్ధ నామమున ఈ చిన్ని ప్రార్థన విన్నపములు మీ అంత పెట్టుకుని జవాబులు పొందుకుని నామ పరలోకపు తండ్రి. ఆమేన్ ఆమేన్. మా తండ్రి దేవుని ప్రేమ, యేసు క్రీస్తు ప్రభు కృప, పరిశుద్ధాత్మ కన్యన సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు యథాకాలం మా యంగ్ గాస్పెల్ టీమ్ కి తోడేంటి నడిపించును గాక. ఆమేన్.